నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. సార్, క్లయింట్స్ విషయంలో చూస్తే నా దగ్గరకొచ్చే వాళ్ళందరూ ఆఫ్‌కోర్స్ నాకు తెలిసి ప్రతి ఒక్క ఎంఎఫ్‌డి దగ్గరికెళ్ళే వాళ్ళందరూ ఏజ్ గ్రూప్ గూడా యావరేజ్‌గా 40 అబోనే ఉంటుంది. అంతే. ఆ! ముందు రారు. ఆ! దానికంటే ముందు సహజంగా రావట్లేదు. సో, నేను చాలా సార్లు ఇంటర్‌వ్యూస్‌లో మాట్లాడినప్పుడు కూడా 40కొస్తే కానీ ఎవరికేం అర్థం కావట్లేదు అనే విషయాన్ని గురించి మెన్షన్ చేశాను. అండ్ అదే విధంగా వచ్చిన ప్రతి క్లయింట్‌ని 40 ఏళ్ల తర్వాత వచ్చే ఆల్‌మోస్ట్ 90% క్లయింట్స్ 40 అబోనే ఉంటారు. వచ్చే ప్రతి క్లయింట్‌ని ఒక ప్రశ్న అడుగుతాను. సార్, మీరు 40 తర్వాత వస్తున్నారు. ఇన్ని రోజులు మీరు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ గాని, అడ్వైజర్ దగ్గర గాని ఎందుకు వెళ్ళలేదు అని. సార్, 40 దాటిన తర్వాతనే మాకు ఆలోచన మొదలైంది. కళ్ళు అప్పుడే తెరుచుకున్నాయి. భయం అంటూ అప్పుడే మొదలైంది. ఇప్పటిదాకా మేము వెనక్కి తిరిగి చూసుకుంటే భవిష్యత్తు కోసం ఏం చేయలేదనే విషయం అర్థమైంది. మా పిల్లవాళ్ళు ఆల్రెడీ పెద్ద వయసుకొచ్చేసారు. ఇంటర్మీడియేట్ దగ్గరలోకి వస్తున్నారు. అండ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్‌కి డబ్బులెట్లా? వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులెట్లా? అండ్ ఇంతకు ముందనంటే కొద్దో గొప్పో ఏదో వ్యవసాయం నుంచి డబ్బులొచ్చాయి కాబట్టి మా పేరెంట్స్ బతికారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా లేవు. ఇదంతా కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ బేస్డ్ సొసైటీగా మారిపోయింది. మాకొచ్చేటువంటి ఆ పీపీఎఫ్ డబ్బులేమి సరిపోతాయన్న విషయం కూడా మాకు క్లారిటీ వచ్చేసింది. సో, బేసిక్‌గా ఈ లేట్‌గా రావటం అనే ఒక పాయింట్ గురించి నేనెప్పుడు వరీ అవుతూనే ఉంటాను. ఒక మాట్లాడటానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు ఎర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో, ఈ ఎర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ఎటువంటి సలహాని ఇవ్వాలనుకుంటున్నారు? యాహ్! నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను చాలా వీడియోస్‌లో. మన లైఫ్‌ని 25, 25, 25 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఆ 25, 25, 25లో ఫస్ట్ 25 పేరెంట్స్ సపోర్ట్ తోటి ఎడ్యుకేషన్, కెరియర్ కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత 25 అయిపోయాక రఫ్‌లీ అరౌండ్ 26, 27లో జాబ్ వచ్చింది. జాబ్‌లో సెటిల్ అయ్యారనుకుంటే 30 కల్లా మ్యారేజ్ అయిపోద్ది. ఇక 30 నుంచి 50 20 ఇయర్స్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఒకవేళ 25కే జాబ్ వస్తే లక్కీ ఎనఫ్. ఆ 25 నుంచి 30 వరకు ఆ 5 ఇయర్స్‌లో కొత్తగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టి ఎంజాయ్ చేయడము, కొత్త గ్యాడ్జెట్స్, బైక్స్ కొనుక్కొని కొత్తగా మ్యారేజ్ అయ్యి అదొక హనీమూన్ పీరియడ్ అయిపోద్ది 30 వరకు. నెమ్మదిగా ఒకళ్ళు పుడతారు 30లో. ఇక పుట్టగానే నెమ్మదిగా అదొక 2, 3 ఇయర్స్ గడిచిపోద్ది. ఇక అప్పుడు మెల్లగా నువ్వు అన్నట్టు అసలు ఆలోచన మొదలవుతుంది. ఆ 30, 34లో మొదలైన ఆలోచన కళ్ళు తెరిచి బయటకొచ్చి మాట్లాడేసరికి 40 ఇయర్స్ అయిపోద్ది. బట్ అలా 40 ఇయర్స్ తర్వాత చేస్తే వాళ్ళు కోల్పోయిన డబ్బులు కాదు, టైం. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, కానీ ఎంత టైం ఉందో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్‌లీ. సో ఇక్కడ మోర్ వాల్యూ ఇస్ టైం, నాట్ ది మనీ. ఇప్పుడు మనము చాలా చాలా యాప్స్లో ఉంటాయి డిలే కాస్ట్ అని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ. ఆ డిలే కాస్ట్ కూడా ఏం చెప్తుంది, ఒక 25 ఇయర్స్లో మొదలు పెట్టే వాళ్ళు సేమ్ అమౌంట్ రీచ్ అయినప్పుడు అదే అమౌంట్ రీచ్ అవ్వాలంటే 35 వాళ్ళు దానికి 3 to 4 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ మంత్ ఆన్ మంత్. అలా చేసినా కూడా 25లో మొదలు పెట్టిన వాళ్ళకి అంత రాదు. కాంపౌండింగ్ ఫ్యాక్టర్. మీరు అది ఎక్కడైనా చూడండి, ఇప్పుడు వారన్ బఫెట్ వెల్త్లో మెజారిటీ ఆఫ్ వెల్త్ క్రియేట్ అయినంత లాస్ట్ 10 ఇయర్స్లోనే. ఆయన ఆల్రెడీ 97 చేంజ్కి వచ్చేసాడు ఏజ్. 85 వరకు ఉన్న వెల్త్ మోర్ దెన్ 2 to 3 టైమ్స్ లాస్ట్ 10 ఇయర్స్ వచ్చింది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో జరిగే అతిపెద్ద మిరాకిల్ ఇది. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే టైం ఇవ్వాలి మనం. సో అందుకని నేను చెప్తానంటే 25, 25, 25లో ఫస్ట్ 25 అయిపోయింది, పిల్లలకు సపోర్టెడ్ బై పేరెంట్స్. సెకండ్ 25 యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఈ 25 to 50 ఏజ్లో మీరు ఎంతైతే డబ్బు సంపాదిస్తారో అందులో ఒక 15%, 80 to 85% ఫర్ ద డే, ఒక 15 to 20% ఫర్ టుమారో సేవ్ చేసుకుంటూ వెళ్తే మీకు థర్డ్ 50 వస్తుంది, 50 to 75. ఇప్పుడు ఈ కొత్త నయా జమానాలో ఏమైపోయింది, మన పేరెంట్స్ వచ్చేప్పటికి 60, 65 దాకా వర్క్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకు వర్కింగ్ పీరియడ్ ఏమో 60, 65 వరకు కూడా ఉంది. రిటైర్మెంట్ లైఫ్ దాని తర్వాత మహా అయితే ఒక 5-10 సంవత్సరాలు, 75 లైఫ్ స్పాన్ అనుకుంటే. కానీ ఇప్పుడు లైఫ్ స్పాన్ చాలా పెరిగింది. ఈవెన్ ఇప్పుడు జెన్జీ తర్వాత నెక్స్ట్ వచ్చిన కొత్త జనరేషన్స్లో ఈ 2020 తర్వాత పుట్టిన వాళ్ళలో పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ద ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్, ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్, ఇంప్రూవ్డ్ ఫుడ్ హ్యాబిట్స్లో దే కెన్ లీవ్ అప్ టు 80-85. కానీ అదేమో లైఫ్ స్పాన్ పెరిగింది, వర్కింగ్ పీరియడ్ ఏమో తగ్గిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. 50-55 ఇస్ మాక్సిమం. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారంటే ఇప్పుడు జనరేషన్ 40-45 చెప్తున్నారు. కానీ 45 తర్వాత ఏం చేస్తారంటే ప్లానింగ్ ఉండదు వరకు, అది వేరే విషయం. ప్లానింగ్ ఏముండదు, కానీ నేను 45 రిటైర్ అవ్వాలంటారు. ఓకే, నేను వరల్డ్ టూర్ వెళ్తానంటారు. వరల్డ్ టూర్ కాదు, బయట వెళ్ళి ఒక 1 వీక్ ఉండి రండి, తెలుస్తుంది మీకు. ₹1,00,000 ఖర్చు అవుతుంది. అకామిడేషన్కి, ఫుడ్కి, ట్రాన్స్పోర్ట్కి. 3 అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్. బయట ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా రోజుకు 3-4 తక్కువ ఉండదు. సో 1 వీక్ ఉన్నారంటే అదొక 25,000. అండ్ ఫుడ్ రోజుకి 1,000-2,000 తక్కువ ఉండదు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అది ఒక్కళ్ళకైతే. ఇద్దరు వెళ్తే మరి మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? వారం రోజుల్లో ₹1,00,000 పే చేసే అంత స్పెండ్ చేసిన డబ్బులు అది ఉండవు. కానీ 45కి రిటైర్ అవుతాను, నాకు 45కి వరల్డ్ టూర్ చేస్తా, ఇంకో పని చేస్తా అని ప్లానింగ్ ఉంటుంది. బట్ ప్లానింగ్కి సంబంధించిన యాక్షన్ ఒకటి కూడా ఉండదు. ఓకే, సో అట్లా కాకుండా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని ఆ కళ్ళు తెరిచేది ఏదో 40లో తెరవకుండా 30లో కళ్ళు తెరిస్తే 10 సంవత్సరాల బిగ్గెస్ట్ పీరియడ్ దొరుకుతుంది వాళ్ళకు. అప్పుడు దాన్ని వచ్చే శాలరీలో నుంచి 85%, 80% ఫర్ ద డే ఖర్చు పెట్టుకొని 20% సేవ్ చేసుకుంటూ వెళ్తే 50 నుంచి 80 ఇయర్స్ వరకు, అంటే మరో 30 ఇయర్స్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ లైఫ్ స్పాన్.
అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లైఫ్ స్పాన్ అది. ఎందుకు? మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ రావచ్చు, పిల్లల కెరియర్లో సెటిల్ అవ్వకపోతే మనం చూసుకోవాలి, మన పేరెంట్స్ ఉంటే వాళ్ళని చూడాలి, తర్వాత హెల్త్ కండిషన్స్ గురించి మనకు ఎక్స్పెన్సెస్ పెరగవచ్చు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ జోన్ అది. ఆ ఎక్స్పెన్సివ్ జోన్లో డబ్బులు రెగ్యులర్ క్యాష్ ఫ్లో రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ వెన్ పీపుల్ ఆర్ గెట్టింగ్ రిటైర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50, మీకు ఎక్స్పెన్సెస్ ఏమో షూటప్ అవుతున్నాయి, ఇన్కమ్స్ ఏమో ఆగిపోతున్నాయి. పాపం ఇన్కమ్కి తెలియదు నాకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి ఎక్కడ నుంచి అని. అక్కడ డబుల్ ఇంపాక్ట్ అవుతుంది. దాన్ని ఎదుర్కోవాలి అంటే డెఫినెట్లీ ప్లానింగ్ చేసుకుంటూ ముందు నుంచే వెళ్ళాలి. ఈ ప్లానింగ్ అంటే ఏం చేస్తారు మన వాళ్ళు? అక్కడ ఒక ప్లాట్ కొన్నా, ఇక్కడ ఒక ప్లాట్ కొన్నా, ఇది ప్లాట్ ఇది అని మొత్తం ప్లాట్లు కొని కూర్చుంటారు. ఏమవుతుంది అది? క్యాష్ పూర్ అసెట్ రిచ్. క్యాష్ పూర్ అసెట్ రిచ్ ఉంటే యూ డై యాజ్ ఎ రిచ్ పర్సన్, బట్ యూ లివ్ యాజ్ ఎ పూర్ పర్సన్. అలా ఎప్పుడు జరగకూడదు. ద కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ షుడ్ చేంజ్, మస్ట్ చేంజ్. యూ లివ్ రిచ్, డై పూర్. అంతే. నువ్వు గొప్పగా జీవించు, పేదవాడిగా చచ్చిపో, పర్వాలేదు. ఎందుకంటే ఆ లెగసీ కంటిన్యూ కావాలి. సో అలా అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మనకొచ్చే ఇన్కమ్ని మనము 50 years రీచ్ అయ్యేప్పటికల్లా ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ కన్వర్ట్ ఇన్ టు ఫైనాన్షియల్ అసెట్స్. లిక్విడిటీ షుడ్ బి ద కింగ్. క్యాష్ ఇస్ కింగ్. ఆ క్యాష్ రూపంలోకి అన్ని మార్చేసుకోవాలి. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి అన్ని కన్వర్ట్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ క్యాష్ ఫ్లో వచ్చేలాగా ప్లాన్ చేసుకొని, నాకు 50 నుంచి 80 దాకా నాకు, నా తర్వాత వైఫ్కి మినిమం ఎంత కావాలి డబ్బులు, అది మళ్ళీ ఎక్స్పోనెన్షియల్గా ఎవ్రీ 5 years ఒకసారి ఒక 10% పెరుగుతూ 3 years to 5 years పెరుగుతూ నాకు రావాలి అంటే నాకు కార్పస్ ఎంత ఉండాలి, ఈ కార్పస్ ఉండాలంటే ఇప్పుడు నేను ఎంత చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ కళ్ళు తెరిచేది ఏదో 30 కళ్ళు తెరిస్తే డెఫినెట్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, దే కెన్ ఎంజాయ్ దట్. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా వాళ్ళు ఇదంతా అర్థం చేసుకునేప్పటికే సినిమా అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. టైం ఉండదు. కనుక మనం ఇలా ఎక్స్పర్ట్ అడ్వైజ్ లాగా మనం మాట్లాడుతున్నది విన్నవాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే అంతకంటే బ్యూటిఫుల్ లైఫ్ ఇంకోటి ఉండదు. సో సింపుల్, ఫర్ యువర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ దే హ్యావ్ టు ఓపెన్ దర్ ఐస్ మచ్ ఎర్లీ. దట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. లేదు నాకు తెలియలేదు, టైం అయిపోయింది, అలా చాలా మంది అలాగే ఉన్నారు. నేను నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, మోహన్ రావు అని. అతను ఏజ్ 53, నాకు ఇంకా 7 years టైం ఉంది, నా దగ్గర ఇప్పుడు ఒక 20 లక్షల డబ్బులు ఉన్నాయి, ఇది మాత్రమే ఉన్నాయి, నేను ఇంకా 7 years తర్వాత ఏంటో ఇప్పుడు నాకు అసలు భయం అవుతుంది తలుచుకుంటే. సో ఏంటి పరిస్థితి? సో మా ఫాదరు, మా వైఫ్ అందరు కూడా పోస్ట్ ఆఫీస్లో పెట్టు, ఒక ప్లాట్ కొను, ఒక ఇది కొను అంటే 20 లక్షలతో ఏమీ రాదు. ప్లాట్ రాదు, ఫ్లాట్ రాదు, ఇది ఎంత వస్తుంది? మళ్ళీ నేను ఇది ఫిక్స్డ్ పెట్టేసుకుంటా. ఇది కాదు, నేను 3 నెలల నుంచి చూస్తున్నానండి, అన్ని కూడా మీ వీడియోస్ అన్ని చూసి నాకు డిసైడెడ్, నాకు ఈ మనీ వెల్త్ క్రియేట్ అవ్వాలి, కానీ తగ్గకూడదు, అసలు పడిపోకూడదు, రావాలంటే కుదరదు అట్లా. సో మీరు ఇక్కడ మిస్ అయింది టైం, కనుక దీన్ని జాగ్రత్తగా మనం ప్లాన్ చేయాలని మొత్తం అంతే ప్రాపర్గా ప్లాన్ చేసి 60కి వచ్చేప్పటికి కనీసం ఒక బెటర్గా వచ్చేలాగా. అప్పుడు తను నేను చెప్పింది ఏంటంటే, ఇంతకాలం ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడైనా స్క్వీజ్ అవ్వు, ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటావా, ఇన్కమ్ పెంచుకుంటావా, నీ చేతిలో ఉంది. నువ్వు ఇప్పుడు ఈ డబ్బులతో పాటుగా నువ్వు కొంత ఎస్ఐపి లాగా యాడ్ చేస్తే తప్ప రాదు. యూ హ్యావ్ టు. అంతే. లాస్ట్ 20 years అంతా ఎంజాయ్ చేశావు కదా, ఇప్పుడు దానికి సంబంధించిన నువ్వు పెనాల్టీ పే చేయాలి, అంతే. దట్స్ ఆల్. ఇంకా ఆప్షన్ లేదు. అలా స్క్వీజ్ అయ్యి రావాల్సిందే. ఇంకో క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అతనికి ఎప్పుడో 20 years బ్యాక్ ఒక ప్లాట్ కొన్నాడు మియాపూర్లో. అది ఈ రోజు ప్లాట్ వాల్యూ 2 కోట్లు ఉంటుంది. అండ్ ఉండేది సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు మామూలుగా ఉంటుంది అది, కానీ సొసైటీలో మీకు ఉండడానికి సొంత ఇల్లు ఉంది, అక్కడ ఒక ప్లాట్ ఉంది, అసలు మీరేంటి కోటీశ్వరునికి ఫీల్ అయిపోతుంటారు. కానీ ఆయనకు వచ్చే నెల జీతం 20,000 రూపాయలు. ఒక నార్మల్ టీచర్ ఆయన, అంటే ఇప్పుడు 55 పైన వచ్చాడు. యాక్చువల్గా ప్రైవేట్ టీచరు. ఇప్పుడు ఆయనకు 20-25 నుంచి ఎవరు ఇవ్వట్లేదు ఎక్కడ కూడా, ఏ స్కూల్లో కూడా. 20,000 రూపాయలతోటి ఆయన తట్టుకోలేకపోతున్నాడు సరిపోక. ఒక పాప ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చేస్తోంది, ఒక బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ లేదు, 20,000 నెట్కి రావాలి. ఆ ల్యాండ్ అమ్ముదామంటే కొనేవాళ్ళు లేరు 2 కోట్లకు. అంత పెద్ద బిట్టు ఎవరు కొనట్లేదు, బయ్యర్ రావట్లేదు. అండ్ ఉన్న ఇల్లు ఇంటి ముందు రోడ్ వేసి గత 20 సంవత్సరాలు కిందికి వెళ్ళిపోయింది. వాళ్ళకి అది దానికి ఒక ఇదిగా లేదు. కానీ వాళ్ళ బంధువర్గాలు అంతా మాత్రం మీకేంది సొంత ఇల్లు ప్లాట్ అంటే ఫటిపురాని కమీజ్ అని ఒక సామెత ఉంటుంది హిందీలో. అంటే లోపలంతా చినిగిపోయి ఉంటుంది, పైన సల్వార్ కమీజ్ వేసుకుంటారు. ఆ టైప్లో నెల తిరగగానే 10 రోజుల్లోకి అయిపోతాయి 25,000. బట్ నేను ప్లాట్ అమ్మమన్నాను, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి లేదు, ఎవరు కొనే పరిస్థితి లేదు. సో ఆ ప్లాట్ అమ్మితే 2 కోట్లు వస్తే ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయికి జాబ్ రాకపోతే అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బులు లేవు. సో ఇట్లా ఇరుక్కుపోయే బదులు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ రావాలి. 2 కోట్ల లిక్విడిటీ కూడా దొరకదు, అది ప్రాబ్లం. హీఈస్ ఫేసింగ్ లిటరల్లీ, దిస్ ద రియల్ స్టోరీ అని చెప్పేది. సో అలా కాకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ రావాలి. కనుక 40 ఏళ్లలో తెరిచే కళ్ళు 30 ఏళ్లలో కనుక ఆలోచిస్తే డెఫినెట్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. సో దీనికి ఆన్సర్ ఓన్లీ యూ హ్యావ్ టు ప్లాన్, అంతే. సో మనము ఏదైతే ప్లాన్ చెయ్యలేకపోతే దట్ ఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ ఫెయిల్యూర్. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ప్లాన్ చేయట్లేదు అంటే నువ్వు ఫెయిల్యూర్ కి ప్లానింగ్ అవుతున్నట్టే. ట్రూ, దట్స్ ట్రూ. అంతే. సో ప్లాన్ చేయాలి,
ప్రాపర్గా చేసుకోవాలి. దీనికి బెటర్ కన్సల్ట్ అడ్వైజర్, ఎస్ కన్సల్ట్ ఫైనాన్షియల్ ప్లానర్. ఎస్ సో దే విల్ గైడ్ యూ ఇన్ బెటర్ వే. ట్రూ. సో నువ్వు మంచి గోల్స్ అచీవ్ అవ్వచ్చు. మనకు తెలియకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, తప్పదు. ఎస్ అన్ని మనమే చేసుకోలేం, పెరటి వైద్యాలు అన్ని చోట్ల పనిచేయవు. పని చేయదు కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు బోర్డు పెడుతున్నారు బయట, ప్లీజ్ కమ్ ఇన్ టు మై క్యాబిన్ బై లీవింగ్ యువర్ గూగుల్ ఇన్ఫర్మేషన్, గూగుల్ సెర్చ్. అక్కడ వచ్చేది సమాచారమే, అడ్వైస్ కాదు. కానీ ఆ సమాచారాన్ని అడ్వైస్ అనుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక అమ్మాయి నాకు నామినీ గురించి, వాళ్ళ నామినీ ఎవరో డాటర్ 6 years డాటర్ పెడితే, అలా కాదమ్మా మీరు మేజర్ని పెడితే బెటరు, మళ్ళీ అపాయింటివ్ పెడితే పెట్టాల్సి వస్తుంది, బెటర్ యూ నామినేట్ యువర్ హస్బెండ్ అది అంటే, వెంటనే ఆమె నాకు ఒక గూగుల్ సెర్చ్ కొట్టి నాకు స్క్రీన్ షాట్ పెట్టింది. అది పైన ఏఐ సెర్చ్ అని రాస్తుంది, కింద యూ కెన్ నామినేట్ యువర్ ఫ్రెండ్, you can nominate any trustworthy, you can nominate central government, you can nominate state government, you can nominate local authorities, you can nominate your blood relatives. ఇవన్నీ ఇచ్చారు నామినేషన్. ఇచ్చారు కదా, మా బేబీని పెడితే ఏంటి తప్పంటది. అసలు అక్కడ ఏఐ సెర్చ్ ఇచ్చింది ఇండియన్ పర్స్పెక్టివ్ కాదు, అది అబ్రాడ్ పర్స్పెక్టివ్. మన ఇండియాలో ట్రస్ట్ వర్తీ పర్సన్ నామినేట్ చేయొచ్చు, అసలు లేదు, అసలు లేదు. హూ ఇస్ ట్రస్ట్ వర్తీ పర్సన్, అసలు ఆ టర్మే లేదు, నామినీలో లేదు. లేదు. అండ్ యూ కెన్ నామినీ యువర్ ఫ్రెండ్, which is not possible. You can nominate state government, central government, that's a different story. Trust ni పెట్టొచ్చు నామినీ కింద, దానికి ఏదో బిల్లు రాసి వదిలేయాలి. కానీ ట్రస్ట్ వర్తీ పర్సన్ ఫ్రెండ్ పెట్టొచ్చు కదా, ఇది ఉంది కదా. ఇగో ఇది పరిస్థితి అని నేను చెప్పిన, నాకు కోపం వచ్చింది అసలు. అది కదమ్మా, నువ్వు ఏ సెర్చ్ గూగుల్లో సెర్చ్ కొడితే, అది నువ్వు సెర్చ్ కొడుతుంది ఇండియన్ పర్స్పెక్టివ్ అని కొట్టావా, లేకపోతే అది ఇచ్చింది ఇన్ఫర్మేషన్, నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ అడ్వైజ్ అనుకుంటున్నావు. సో నువ్వు ఎవరో ట్రస్ట్ వర్తీ అని మీ ఫ్రెండ్ ఏమైనా పెట్టేస్తే, రేపు పొద్దున నీకు ఈ డబ్బుల కోసం ఏమైనా చేస్తే, సో వేర్ ఇస్ ఐ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉండదు కదా. అతను నీ మీద ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ అలా కాదు, బెటర్ యూ పుట్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో ఆ ఏ సెర్చ్, గూగుల్ సెర్చ్ కొడితే ఇట్లాగే వస్తాయి ఆన్సర్లు. సో అది తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాట్ ది అడ్వైజ్. ఇప్పుడు చూడు, మనం ఎన్ని సిప్పులు క్యాన్సిల్ అవుతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. నా క్లయింట్స్కి ఫోన్ చేసి అందరు సిప్పులు క్యాన్సిల్ చేస్తున్నట్టు, మనం కూడా క్యాన్సిల్ చేద్దామా అని అడుగుతారు. అయ్యా బాబు, వాళ్ళందరూ తెలియక క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే టైం ఇది, దిస్ ఇస్ అక్యుములేషన్ ఆఫ్ యూనిట్స్. అది విషయం మర్చిపోతున్నారు. యూనిట్స్ అక్యుములేషన్, ఇది ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కాదు. ఇది ఇలా అక్యుములేట్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున పెరిగినప్పుడు డబ్బులు వస్తాయి. మంచి తర్వాత ఎప్పుడు, చెడు తర్వాత ఏమొస్తుంది, మంచిగా వస్తుంది. పడిన తర్వాత ఏమైంది, పెరుగుద్ది. ఇది అందరికీ తెలిసే విషయం. సో పడుతుంది కదా, తర్వాత ఏమైంది, పెరుగుద్ది కదా, కొనుక్కోవాలి. ఇప్పుడు కనుక ఒక బ్యాడ్ తర్వాత ఏమొస్తుంది, గుడ్ వస్తుంది. సో ఇప్పుడు బ్యాడ్ టైంలో ఈజ్ ఎ గుడ్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. బట్ అందరూ క్యాన్సిల్ చేస్తున్న సిప్పులు మనము చేద్దామా, అందరూ ఆపేస్తానంటే మనం ఆపేద్దామా, వేరే ఎవరో ఓ పెద్ద ఆయన ఫండ్ మేనేజర్ మాట్లాడుతున్నాడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్, మనం ఆపేద్దామా. అరే వాళ్ళు చెప్పేదంతా సమాచారం, అది యూ అండర్స్టాండ్ ద పర్స్పెక్టివ్ వాట్ యూ వాంట్. సో ఇప్పుడు బాగా వాల్యూస్ తక్కువ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కదా దగ్గర, ఇన్వెస్ట్ చేయి. ఇప్పుడు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇట్ విల్ గెట్ యూ. మార్కెట్ పెరగకపోదు, మనుషులు మార్కెట్లు ఎప్పుడు పైకే పోతాయి కదా, కానీ పడుతూ లేస్తూ పోతాయి. సో రిస్క్, వొలటాలిటీ, దీన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా మంది మిస్టేక్ అవుతారు. రిస్క్ వేరు, వొలటాలిటీ వేరు. ఇది వొలటాలిటీ, నాట్ ద రిస్క్. రిస్క్ మీన్స్ మీ డబ్బులు పోవడం, మనిషి చచ్చిపోవడం, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రిస్క్ జరిగిపోవడం, అవి రిస్క్. ఇది వొలటాలిటీ. ఇది మోర్ ద వొలటాలిటీ, హైయర్ ద రిటర్న్స్. వొలటాలిటీ లేకపోవడమే పెద్ద రిస్క్, నువ్వు రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్. సో మనం అర్థం చేసుకోవడం ఉంటుంది అన్నీ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.